జై శ్రీరామ్. ఈ విధముగా సీతాదేవి అర్థవంతముగాను యుక్తియుక్తముగాను వినయాన్వితముగాను చెప్పిన మాటలకు నేను, ఓ దేవి, వానర సేనలకు భల్లూక సేనలకు ప్రభువైన సుగ్రీవుడు ఆకాశగమనములో శ్రేష్ఠుడు, సత్వసంపన్నుడు. అతడు ఈ కార్యము సాధించడానికి కృతనిశ్చయుడుగా ఉన్నాడు. పరాక్రమవంతులు, అమిత శక్తి సంపన్నులు, మహాబలవంతులు అయిన వానర భల్లూకాది వీరులు అనేక మంది ఆ సుగ్రీవుడి చెప్పు చేతులలో ఉన్నారు. వాళ్ళందరికీ మనోవేగముతో పోయే శక్తి ఉంది. వాళ్ళందరూ ఆకాశ మార్గాన కానీ, పాతాళ మార్గాన కానీ, జ్యోతిర్మార్గాన కానీ ఏ అంతరాయము లేకుండా పోగలరు. ఎటువంటి దుర్ఘట కార్యాలనైనా ఏమాత్రమైనా ఆయాసము లేకుండా చేయగలరు. ఆ మహాబాహువులు, ఆ బలదర్పితులు వానర వీరులు అనేక పర్యాయములు ఆకాశమార్గాన పోయి ఈ భూమినంతా తిరిగి చూశారు. ఆ సుగ్రీవుడి దగ్గరున్న వానరులలో కొందరు నాతో సరిసమానులు, కొందరు నాకన్నా అధికులు, నాకన్నా బలవంతులు. అయినా వారిని గురించి నేను చెప్పవలసిన పనే లేదు. ఎక్కడికైనా పంపించవలసి వచ్చినప్పుడు ఎక్కువైన వారిని పంపించరు, సామాన్యులనే పంపిస్తూ ఉంటారు. ఓ దేవి, పరితాపపడటము ఇక చాలు, దుఃఖము వదిలిపెట్టు. వానర వీరులందరూ ఒక్క గంతు వేసి ఇక్కడికి వచ్చి పడతారు. ఓ మహాభాగా, నేను ఆ నృసింహులను నా వీపు మీద ఎక్కించుకుని నీ దగ్గరకు తీసుకుని వస్తాను. సూర్యచంద్రుల వంటి ఆ కాంతిమంతులను నీవు చూస్తావు. సింహము వంటి ఆ శత్రు సంహారకుడు రాముడు ధనుర్ధారుడై తమ్ముడు లక్ష్మణునితో కూడా లంకాపట్టణము ద్వారం దగ్గరకు రావడము నీవు చూస్తావు. వారి వెంట వానర భల్లూక వీరులు వస్తారు. వాళ్ళు గోళ్లతోనూ కోరలతోనూ పోరాడే సింహశార్దూలాల వంటి పరాక్రమవంతులు, మత్త మాతంగాల వంటి మహాబలవంతులు. వారినందరినీ నీవు త్వరలోనే చూస్తావు. ఈ లంకాపట్టణములో మలయ పర్వత సానువులలో వానర భల్లూక వీరులు సింహనాదాలు చెయ్యడము నీవు త్వరలోనే వింటావు. ఓ దేవి, వనవాస గడువు కాలము అయిపోయి ఆ అరిందముడు రామప్రభువు నిన్ను తీసుకుని అయోధ్య పట్టణానికి పోయి రాజ్యాభిషేకము చేసుకోవడము కూడా త్వరలోనే జరుగుతుంది అని చెప్పానన్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్. స్వస్తి. ఇంతటితో రామాయణం నందలి సుందరకాండ మన మాస్టర్ గారు వివరించిన హనుమద్విజయము పరిపూర్ణమైంది. జై శ్రీరామ్.